వనపర్తి జిల్లా కేంద్రంలో కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతమైన కార్నర్ మీటింగ్. కార్యకర్తలతో జోష్ నింపిన నిరంజనుడి ప్రసంగం. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల చివరి రోజు సందర్భంగా నిరంజన్ రెడ్డి, స్వామి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో కార్నర్ మీటింగ్ వేలాది మంది కార్యకర్తలతో జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసన మండలి అధ్యక్షులు స్వామి గౌడ్, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. నిరంజన్ రెడ్డి మాట్లాడిన ముఖ్య అంశాలు: తెలంగాణ రాష్ట్రం సాధించిన మహానీయుడు కేసీఆర్, పోరాటం, అభివృద్ధి మన ముందు ఉంది. తెలంగాణ రాకముందు 14 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకచోట 20 లక్షల సాగునీళ్లు అందించారు. కరెంటు కోతలను నివారించి మిగులు కరెంటు తెచ్చింది కేసీఆర్. ఉన్న కరెంటు, మంచినీళ్లు సరఫరా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేతనైతలేదు. పరిశ్రమలు వచ్చి 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ అభివృద్ధితో 19 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వలసలను నివారించి వేరే ప్రాంతము వాళ్లు బతుకుదెరువు కోసం వలస వచ్చే పరిస్థితి కేసీఆర్ కల్పించారు. 200 ఆసరా పింఛన్లు 2000 చొప్పున 40 లక్షల మందికి కేసీఆర్ అందించారు. వనపర్తిలో 3420 డబుల్ బెడ్రూమ్స్ నిర్మించాము. మహిళలకు 2500, కుటుంబంలో 4 ఉంటే 10,000 వస్తాయని ఆశపడ్డారు. వేదిక చుట్టుపక్కల ఉన్న అదేవిధంగా సుజాతమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అమ్మ రాండి రాండి. దయచేసి వేదిక చుట్టుపక్కల అందరు కూడా వేదిక చేరుకోవాల్సింది కోరుతా ఉన్నాం. గౌడ్ గారికి స్వాగతం. అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, ముఖ్యంగా ఇందులో పాల్పంచుకుంటున్న మా మహిళా మరి సోదరులకు, మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. మరి త్వరలోనే మన మున్సిపాల్లో బీఆర్ జెండా ఎగరబోతుంది. దానికి అనుగుణంగా అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళల కోసం నిరంజన్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టిండు వనపర్తిలో. ఇది ఎక్కడా లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ హైదరాబాద్ లోనే లేదు. అలాంటి మార్కెట్ మీ తల్లి మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇన్ని చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారిని ఆదరించవలసినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారిని గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మీరు గెలిపించాలి. రేపు పొద్దున మీకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఊహించకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా వనపర్తికి రాబోయే మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ నుంచే వస్తున్నారు. ఇగో ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళల నుంచే ఒక చైర్మన్ రాబోతున్నారు మీ దగ్గరికి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చైర్మన్ కావాలంటే ఏ గుర్తు చెయ్యి లేపకుండా చెప్తారా మళ్ళా? వాళ్ళు చైర్మన్ కావాలంటే ఏ గుర్తు? నిరంజన్ రెడ్డి గారు ఏ గుర్తు? కేసీఆర్ గారు ఏ గుర్తు? టీఆర్ఎస్ ఏ గుర్తు? తెలంగాణ ఏ గుర్తు? ఆ పెద్ద మనసుతో ఆమె ఇల్లు కట్టి కిరాయికి ఇస్తే నెలకు 70,000 సంపాదిస్తున్నది. ఈ అభివృద్ధి ఎక్కడిది? ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా, అక్కలను అన్నలను అడుగుతా ఉన్నా. అన్నలకు తెలియని సమాధానం. చెల్లెళ్లను, మరణలను, వదిలేలను అడుగుతా ఉన్నా. మీరు పెళ్లి చేసుకొని వచ్చినాడు వనపర్తి ఎట్లుండే ఒక్కసారి ఆలోచించడానికి కోడళ్లుగా వచ్చినటువంటి వారు ఆనాడు ఈ వనపర్తిలో మోరీలు రోడ్డు మీద పోతుంటే పందులు దోగురాడుతుంటే, అమ్మ లోపట కూర ఉంటే కూర వాసన రాకపోయేది, మోరి వాసన వచ్చేది. అంత చక్కటి వాసన ఈ వనపర్తిలో. మరి ఇప్పుడు ఎక్కడవాయ్? ఏమైపోయాయి? 2 రోడ్లు ఈడికెళ్ళి ఆడదాకా ఆబిడ్స్ చౌరస్తలో ఉన్నటువంటి ఇంత పెద్ద రోడ్లు తీసుకొచ్చి వనపర్తిని అభివృద్ధి చేస్తే, వనపర్తి చుట్టుపక్కల ఉన్న 8 చెరువులు బృందావనంగా చేసి దాంట్లో పిల్లలు ఈత కొట్టి, ఒకప్పుడు పందులు కూడా తిరగకపోవు, అంత మురికి ఉండేది. కానీ ఈరోజు పిల్లలే స్నానాలు చేస్తున్న ఆ చెరువులను చూస్తే ఎంత ఆనందం వేస్తుంది. ఈ అభివృద్ధి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు చావనీకే సిద్ధమై
జిల్లాలు జిల్లాలు తిరిగి తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు అయ్యింది ఇదంతా. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి వనపర్తిలో 200 రోజులు రాజుగారి బంగ్లా ముందు నిరాహార దీక్ష చేశారు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ నిరాహార దీక్షలో పాల్గొన్నా. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఎన్నికైనాక కేసీఆర్ గారిని అన్నా మాకు జిల్లా కావాలి, జిల్లా అయితేనే కార్యాలయాలు వస్తాయని కొట్లాడితే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి గారు అడుగుతున్న వనపర్తి జిల్లా శాంక్షన్ అని మీకు ఒక జిల్లా ఇచ్చారు. పెద్ద మనుషుల అనుభవంతో చెప్పేటువంటి వాళ్ళు ఒక మాటలో చెప్పాడేస్తారు, నెత్తి సుర్రున తిరిగిపోతుంది అంటారు, అంత బాగా చెప్తారు వాళ్ళు. మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే, ఇది కేవలం ఒక కౌన్సిలర్ ఎన్నిక మాత్రమే కాదు, ఒక మున్సిపాలిటీ ఎన్నిక మాత్రమే కాదు. రేపు 2.5 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్లు అసెంబ్లీ కాలం ఉంది, కానీ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు చేస్తామంటున్నాడు మోడీ. జనాభా లెక్కలు తీస్తున్నారు, తొందరలో కులాల లెక్కలు తీస్తున్నారు. ఇవి జరిగినాక అన్ని ఎన్నికలు కలిపి పెడతా అంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే అది వాళ్ళ చేతిలో ఉంది, ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉంది, మన చేతులు లేదు. ఈ 2.5 ఏళ్ళు ఉన్నటువంటి రేపటి కాలం అసెంబ్లీ కాలం కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అది ఏడాది అర్థమే కావచ్చు. అంటే ఇంకో ఏడాది అర్థం గడిస్తే రేపు వచ్చేది మళ్ళా కేసీఆర్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో. అది ఏం చెప్పే మాట కాదు, ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం, ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. కాబట్టి ప్రజలు ఇంత గాఢంగా రేపు మళ్ళా కేసీఆర్ రావాలి, ఇప్పుడు కాంగ్రెస్ విఫలమైంది అనే దిక్కు అనుకుంటూ మళ్ళీ ఇలా కాంగ్రెస్ మున్సిపాలిటీలో కూర్చోబెడితే రేపు కేసీఆర్ వచ్చినాక మీ దయతో మళ్ళా మేము వచ్చినాక పనిచేద్దామని పోతే కౌన్సిలర్లు ఓ పార్టీ మేము ఓ పార్టీ అయితే వాళ్ళు కట్టెలడం పనికి వస్తారు తప్ప ప్రజలకు మేము పనిచేయడానికి ఆటంకం అయితే దయచేసి ఆలోచించండి. అందుకోసమే ఇంత తాపత్రయపడి చెప్తున్నాం మీకు. ఈ ఓటుతోన రేవంత్ రెడ్డి ఏం దిగిపోడు, కేసీఆర్ ఏం సీట్ మీద కూర్చోడు. కానీ మోసం చేసిన వారికి ఒక చెక్ పెట్టడానికి నువ్వు చేసింది తప్పు బిడ్డ అని చెప్పడానికి ఇది ఒక అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను నేను. లేకపోతే ఇబ్బందుల పాలవుతాం. ఎలా ఎంతమంది అవస్థపడుతున్నారు. మనం గుక్కుల పాఠశాలలు, చిన్న చిన్న పిల్లలు, కేసీఆర్ 200 ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్ని 1000 పాఠశాలల్ని తీసుకుపోయి చదువు అనేది ఒకనాడు సంపన్నులు ఎగువ మధ్య తరగతి వాళ్ళు కొద్దిమంది మినాయిస్తే సామాన్యులకు చదువు అందుబాటులో లేదు, ఉన్నత చదువులు అసలే అందుబాటులో లేవు. అందుకోసమే రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చి కేసీఆర్ 800 అదనంగా పెంచి అంటే 1000 స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క స్కూల్లో చదివేటువంటి పిల్లగానికి ఏడాదికి 1,25,000 ఖర్చు అవుతుంది. పేద పిల్లలు ఉన్నత చదువులోకి రావాలి, గొప్పోళ్ళు కావాలి, అవకాశాలు రావాలని చదివించి ఆ తర్వాత ఉన్నత కళాశాలలు పెట్టిండు. మన వనపర్తి కూడా అనేక కళాశాలను తీసుకొని వచ్చిన, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఫిషరీస్ కాలేజు, ఒకటి కాదు అనేక విద్యా సంస్థలు తెచ్చినాం. మంచి స్కూళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి వెళ్ళి తల్లిదండ్రుల మీద భారం పడకుండా మంచిగా చదువుకుంటే ఉన్నత విద్య ప్రభుత్వ పరంగా ఉండేటువంటిది కేసీఆర్ అందుబాటులో తెచ్చి, రెసిడెన్షియల్ స్కూల్లో కేసీఆర్ ఉన్నప్పుడు శుభ్రమైన ఆరోగ్యకరమైన నాణ్యతతో ఉన్నటువంటి భోజనాన్ని పిల్లలకు పెట్టించేది. ఎక్కడ పోయి చూసినా, ఏ స్కూళ్లలో పోయి చూసినా, నేను మంత్రిగా ఉన్నప్పుడు విధిగా వారానికి ఒక స్కూల్ చెక్ చేసేది, పోయేది నేను పిల్లలు ఎట్లున్నారని, పిల్లలతో మాట్లాడేది, వాళ్ళకు పోటీ పెట్టేది, ప్రశ్నలు వేసేది, బాగా ఆన్సర్ ఇచ్చినటువంటి వాళ్లకు అప్పటికప్పుడు ప్రైజ్ ఇచ్చేది, పిల్లల్ని ఉత్సాహపరిచేది, చదువుకు సంబంధించిన అనేక అంశాలు చెప్పేది, తిండి ఎట్లా ఉందని అడిగేది. ఏ రకమైన కంప్లైంట్లు లేవు. కొన్నిసార్లు నేనే వాళ్ళకు వారానికి నాన్ వెజ్ ఎప్పుడు పెడతారు, గుడ్లు ఎప్పుడు పెడతారు కనుకొని ఒకసారి బుద్ధారం స్కూల్ కు, రెసిడెన్షియల్ స్కూల్ కు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు పొడేళ్లు పంపించి ఆటలు పంపించి నా తరఫున ఒక పూట భోజనం పెట్టించిన ఆ పిల్లల యొక్క ముచ్చట చూసి, అట్లా స్కూళ్ల పట్ల పిల్లల పట్ల మనమంత ప్రేమతోన ఆదరణతోనే పిల్లలు మా వాళ్ళు రేపటి తెలంగాణ సంపద వీళ్ళు బాగుంటేనే రేపటి తెలంగాణ గొప్పగా ఉంటుందని పరితపించి వాళ్ళ కోసం మనం పనిచేస్తే ఇలా ఎవరు సంతలుగా అనిపించి అయ్యా అంటే ఊరిలో బిడ్డ అన్నట్లుంది కాంగ్రెస్ సర్కార్ పని. ఎవరికి ఏం పట్టదు, రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి ఏం పట్టదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, ఇంకో 15-20 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి, వేరే మంత్రులకు గేయాలే.
ఆయనే అంటాడు నాకు పెద్దగా చదువు రాదు, నేను ఎక్కువ చదువుకోలేదు ఆయనే అంటాడు. మరి చదువు చెప్పే శాఖకు ఆయన మంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి. పోనీ అదన కాపక్కకు వెనుకటికి మనోళ్ళు పాలమూరుల్లో ఇంగోరో పోయి రేకులో డబ్బాలో ఇల్లు ఏవో పెట్టుకొని పని చేసుకొని బతుకుతున్నారు. పొలామని హైడ్రా అని పేరు పెట్టి వాడు అన్నింటినీ గులగొట్టి పడేస్తున్నారు. ఎందుకు చేస్తామా ఇదంతా అంటే 1,40,000 కోట్లతోన మూసిని సుందరీకరిస్తా అంటాడు, మూసిని అందంగా చేస్తా అంటాడు. దానికి అందంగా చేయడానికే పేదల బతుకులు ఎందుకు కూల్చాలి? ఇది కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ నీతి. ఇలా మున్సిపాలిటీ 2.5 ఏళ్ళు అయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి, ఈ మున్సిపాలిటీకి అదనంగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. చెయ్యకపోగా మనం ఒక జిల్లా చేసి ఇక్కడ ఉద్యోగులు వచ్చే విద్యార్థులు వచ్చే అదనంగా 10,000 మంది బతికేటువంటి స్థితి కల్పించి ఇక్కడ ఆర్థిక శక్తి పెరిగేటట్లు చేసి ఇక్కడ షోరూంలు వచ్చినాయి, అనేక రకాల వ్యాపారాలు వచ్చినాయి, అనేక రకాల వర్తకం జరుగుతుంది. జిల్లా అలవాటు అయిపోయింది ప్రజలకు 10 ఏళ్ల నుంచి. ఇటువంటి జిల్లాను రేవంత్ రెడ్డి నోటి నుంచి స్వయంగా మాట్లాడిండు. జిల్లాలను మేము కుదిస్తున్నాం, వనపర్తి కూడా చిన్న జిల్లా మేము తీసేస్తామని మాట్లాడి. జిల్లా నిన్ను కొత్తగా ఏమైనా తయారు చేయమని ప్రజలు అనుకున్నారు. ఉన్నది కూడా ఇవ్వడానికి బోసిడికి ఎవరు నాకు అర్థం కాదు. ఏమైనా ఉన్నది కూడా కొడతాడా? ఏంటి కొత్త తెచ్చిచ్చినాడు సిపాయి మనగాడు. ఉన్నది కూడా కొట్టేటువంటి వాళ్ళు ఎవరికి ఎంత ధైర్యం, ఎంత పట్టుదలతో కృషి చేస్తే ఒక జిల్లా అయితే ఇంట్లో ఇన్ని వనరులు ఏర్పడ్డాయి. కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, పోయిన ఎన్నికలలో వాళ్ళు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలనండి, మోసపు వాగ్దానాలనండి, అవి నమ్మి 2 సార్లు ఇచ్చినాం కదా కేసీఆర్ అని చెప్పి సుత్తనే జర ప్రేమ తక్కువ చెప్పాను మా మీద. అందుకే కేసీఆర్ దిగిపోయింది, నేను దిగిపోయినా, పర్లేదు, బాధలేదు. మళ్ళా కేసీఆర్ ఎక్కాలంటే ఇది మెట్టు. ఈ మెట్టు మీద కౌన్సిలర్లు కూర్చుంటే, మున్సిపాలిటీ మీద కూర్చుంటే రేపు వచ్చే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు పీట వేసినట్లయితే అందుకోసం మీరు ఆ పని చేయాలని చెప్పి కోరుతూ కారు గుర్తుకు